ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెల్లవారుజామున 4 గంటలకు సదుం మండలం బోరమంద గ్రామంలో మా ఏజెంట్లు తెల్లవారుజామున బూతుల దగ్గరికి వెళ్తుంటే అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ మంత్రి అనుచరులు వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడనో 4 వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోయి అతి దారుణంగా కొట్టి కాళ్ళ మీద పండ్లు ఇరగొట్టి పీలేరు కవతల ఒక ప్లేస్లో దించేయడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇది పెద్ద దారుణము, దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని తెల్లారుజామున 5 గంటలకి కోరడమైంది. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను. ఆల్టర్నేటివ్గా ఏజెంట్లందరినీ కూడా పెట్టి మాస్ పోలింగ్ చేపించి ఎలక్షన్ జరిపిస్తాను. ఇది మంత్రి ఓడిపోతారనే ఒక భయంతో ఒక పిరికి పంద చర్యగా దీన్ని తీసుకుని ఈరోజు మా ఏజెంట్ను కొట్టడము, ఇక్కడ అతి దారుణంగా ఎలక్షన్ చేపించాలా, ప్రజాస్వామ్యం కూలీ చేపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అయ్యా నువ్వు ఎన్ని చేసినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు ఎంత దౌర్జన్యాలు చేసినా ప్రజలు ఇంకా నీకు వేసేదానికి సిద్ధంగా లేరు. నువ్వు ఎంతమందిని కాళ్ళు ఇరగొట్టినా, ఎంతమందికి పళ్ళు ఇరగొట్టినా కూడా నా మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని చేసినా మేము ఇక్కడ భయపడేది లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రజలకు ఓటు హక్కు కల్పించిందాక నా ప్రాణం పోయినా నేను వదలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.